Padmavati. I'm pursuing BTech third year in Python. Today my topic is requirement analysis in software engineering. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే సిస్టమ్ ఏం చేయాలో అది చూసుకుంటారు. లైక్ మనం ఒక బిల్డింగ్ కట్టినాం అనుకోండి, హౌస్, దాంట్లో ఏముండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలా, ఎన్ని రూమ్స్ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, దాని ఫ్యూచర్స్ ఏంటో ముందే డిసైడ్ చేసుకుంటాం కదా. అలాగే ఇంట్లో కూడా సిస్టమ్ ఏం చేయాలనే దాన్ని చూసుకుంటారు. ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్. ఇందులో వచ్చి సిస్టమ్ ఏం చేయాలో చెప్తుంది. నాన్ ఫంక్షనల్ లో అయితే ఏం వర్క్ చేయాలో చెప్తుంది. లైక్ ఫ్యూచర్స్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామా, లాగిన్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే బయట ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తుంది. ఇది ఫాస్ట్ గా అవ్వాలా, సెక్యూర్ గా అవ్వాలా అని చూసుకుంటారు నాన్ ఫంక్షనల్ లో అయితే. మళ్ళీ దీని టెక్నిక్స్ వచ్చి టెక్నిక్, ఇంటర్వ్యూ, సర్వే, అబ్జర్వేషన్. లైక్ ఇప్పుడు మనం ఏదైనా పార్టీ చేసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు వస్తారు కదా, గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు అని అడుగుతాం కదా, అది ఇంటర్వ్యూ. సర్వే అంటే అసలు ఎంతమంది వస్తున్నారని ఎంక్వైరీ చేస్తాం కదా, అది సర్వే. అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మనం పార్టీ చేసుకుంటున్నామంటే అదర్ పార్టీస్ ఎలా ఉన్నాయి, ఆ డిజైన్ ఏంటో అని చూసి నేర్చుకుని దాన్ని బట్టి చెప్తాం కదా, అబ్జర్వ్ చేస్తాం కదా వేరే పార్టీ, అది అబ్జర్వేషన్. నెక్స్ట్ దీని టూల్స్ వచ్చి కేసెస్, స్టోరీస్. ఇది కేసెస్ అంటే సిస్టమ్ ఏం చేయాలని ఒక కేసు తీసుకుని చేస్తారంటే, ఒకవేళ మనం లాగిన్ చేయాలని ఇచ్చామనుకోండి, అది చేస్తుంది. ఒక కేసు తీసుకుంటుంది. ఇప్పుడు హౌస్ ఉంది, ఆ హౌస్ లో కిచెన్ లో వంట చేయాలనుకుంటున్నాం, అది చెప్పేసాలనుకో, అది చేస్తుంది. కేసెస్ అలా హిస్టరీ. స్టోరీస్ అంటే ఇప్పుడు నీకు ఈజీగా లాగిన్ చేయాలని చెప్పామనుకో, అది ఈజీగా లాగిన్ చేస్తుంది. దీని ఛాలెంజెస్
సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోగలుగుతుంది అండ్ యూజర్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి గవర్నమెంట్ అనేది.